ప్రైజ్ లార్డ్. మే 22వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ ఉదయకాల సమయంలో మన తల్లిదండ్రులను బట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఎంతమంది తల్లిదండ్రులకు విధేయత చూపించేటువంటి వారిగా ఉన్నారు? ఎంతమంది తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు? ప్రస్తుత దినాల్లో చూసినట్లయితే ఆస్తుల కోసము తల్లిదండ్రులను చంపేటువంటి పరిస్థితి, డబ్బుల కోసము తల్లిదండ్రులను చంపేటువంటి పరిస్థితులు అనేక దగ్గరలా మనం చూస్తూ ఉంటాం. గమనించండి, ఒక తల్లి తన గర్భములో 9 మాసాలు మోసి నీకు ఏ కష్టము రానికుండగా, నీకు ఏ ఇబ్బంది కలగనీకుండగా నిన్ను ఒక ప్రయోజకుడిగా చూడాలని ఆ తండ్రి ఆవేదన అంతా ఇంత కాదండి. అలాంటి స్థితిలో పెరిగినటువంటి నీవు ఒక స్థానం వచ్చిన తర్వాత, నీకు ఒక స్థితి వచ్చిన తర్వాత ఎంత మాత్రం తల్లిదండ్రులను మనం గౌరవించేటువంటి వారంగా ఉన్నాం, ఎంత మాత్రం తల్లిదండ్రులకు విధేయత చూపించేటువంటి వారుగా ఉన్నాం. అలాంటి వారి కోసమే దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇకనైనా మన తల్లిదండ్రులకు మనం విధేయత చూపించేటువంటి వారంగా ఉండాలని, వారికి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చేటువంటి వారంగా ఉండాలని, మరి ముఖ్యంగా వారిని మనము సన్మానించేటువంటి వారంగా ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.